హాయ్! హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయింది ఇలా వాయిస్ ఓవర్ వీడియో చేసి. టైం కుదరకైతే చేయలేకపోతున్నాను. ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను. అదేంటంటే నేను ఒక కొత్త మైక్ తీసుకున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుందని ఈ మైక్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు చలో అన్బాక్స్ అయితే చేసేద్దాం. బాక్స్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఇదే నా ఫస్ట్ మైక్ అండ్ మెయిన్ మైక్ కూడా. చాలా డేస్ నుండి అనుకుంటున్నాను తీసుకుందామని. కానీ ఫైనల్లీ తీసుకున్నాను. చూడండి దీని డిజైన్ ఎంత కూల్‌గా ఉందో. వెయిట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. నేను తీసుకున్న మైక్ డిజిటెక్ కంపెనీది అండ్ దీని సిరీస్ నెంబర్ అయితే DWM115 వైర్‌లెస్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది ఈ మైక్‌లో. అసలు ఏమి ఇచ్చాడో చూసేద్దాం. ఇన్‌స్ట్రక్షన్ అండ్ యూసేజ్ కార్డ్ అయితే ఇచ్చాడు. ఈ కార్డ్‌లో మైక్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఏ సిగ్నల్ ఎలా చూపిస్తుంది? అని మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అయితే దీంట్లో ఇచ్చాడు. ఇది చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. చాలా బాగుంది కూడా. నా బడ్జెట్‌లోనే వచ్చింది. ఆన్‌లైన్‌లో అయితే ఈ మైక్ ప్రైస్ అరౌండ్ 3.5K ఉంది. నేను బయట షాప్‌లో తీసుకున్నాను. నాకు 2.8K అయితే వచ్చేసింది. ఈ పెద్ద బాక్స్‌లో ఒక చిన్న బాక్స్ కూడా ఇచ్చాడు. దాంట్లో ఏమేమి ఇచ్చాడో ఇప్పుడు చూసేద్దాం. ఈ చిన్న బాక్స్‌లో 2 మైక్ కవర్స్ అయితే ఇచ్చాడు. అండ్ దాంతో పాటు 2 మ్యాగ్నెటిక్ క్లిప్స్ కూడా ఇచ్చాడు. దాంతో పాటు మీది ఐఫోన్ అయితే ఐఫోన్‌కి కూడా మీ రిసీవర్‌ని కనెక్ట్ చేసుకోవడానికి పిన్ కూడా ఇచ్చాడు. మైక్ ఎందుకు కొన్నానంటే నా వ్లాగ్స్‌ని ఇంకా కొంచెం బెటర్‌గా చేద్దామని అండ్ వాయిస్‌ని కూడా కొంచెం క్లారిటీగా చేద్దామని ఈ మైక్‌ని అయితే నేను తీసుకున్నాను. బాక్స్‌లో 2 ట్రాన్స్మిటర్లు అండ్ 1 రిసీవర్ ఇచ్చాడు. 2 ట్రాన్స్మిటర్లు అంటే 2 మైక్‌లు. ఇప్పుడు ఈ మైక్స్‌ని అండ్ రిసీవర్‌ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. కనెక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మన ఫోన్ తీసుకొని మన ఛార్జింగ్ పోర్ట్‌లో ఈ రిసీవర్‌ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇలా రిసీవర్‌ని కనెక్ట్ చేసుకున్న తర్వాత రిసీవర్ కింద ఒక యెల్లో బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే రిసీవర్ అయితే ఆన్ అయిపోతుంది. దాని తర్వాత రిసీవర్ మీద ఫస్ట్ బ్లూ డాట్ ఏమో ఫస్ట్ మైక్‌ది అండ్ దాని పక్కన సెకండ్ బ్లూ లైట్ ఏమో సెకండ్ మైక్‌ది అండ్ దాని పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా! బ్లూవి అవేమో నాయిస్ క్యాన్సిలేషన్‌వి. ఈ నాయిస్ క్యాన్సిలేషన్‌లో 3 టైప్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. ఈ లెవెల్స్‌ని ఎలా చేంజ్ చేయాలంటే రిసీవర్ కింద ఉన్న యెల్లో బటన్ ద్వారా ఈ లెవెల్స్‌ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. మైక్ బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్నెట్ అయితే ఇస్తాడు. చూడండి నేను వీడియో చూపిస్తున్నాను. అలా మనం కాలర్ పెట్టుకొని ఈజీగా మైక్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా బాక్స్‌లో 2 మ్యాగ్నెటిక్ క్లిప్స్ కూడా ఇచ్చాడు. సేమ్ మైక్‌ని అక్కడ మ్యాగ్నెటిక్ మీద ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ క్లిప్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. తక్కువ ప్రైస్‌లో మైక్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి గుడ్ ప్రొడక్ట్ కూడా. ఇప్పుడు నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ అంతా ఈ మైక్‌తోనే ఇచ్చాను. మీరు కూడా ఇలా యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే, వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇది గుడ్ మైక్ అండ్ పర్చేజ్ చేసుకోండి. చాలా బాగుంది. సో, ఇదే నా అన్బాక్సింగ్ ఆఫ్ న్యూ మైక్. ఇంకా మంచి మంచి కంటెంట్‌తోని మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.